మనతో మాట్లాడేందుకు హర్ష సాయి ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. వన్ సెకండ్ ఒకసారి మాట్లాడండి. అంటే ఇన్ని రోజులు ఎందుకు అజ్ఞాతంలోకి వెళ్ళాల్సి వచ్చింది? ఆల్రెడీ బెయిల్ వచ్చింది, ఓకే. అవును, ఎందుకంటే ఇటువంటి ఆరోపణలు వస్తున్నాయి, మీ ఫ్యాన్స్ కూడా ఉంటారు, వాళ్ళకి ఒక చిన్న క్లారిటీ ఇవ్వండి. ఒక్క సెకండ్ అయితే చెప్తాను, నేను కంపల్సరీ చెప్తాను. లేదు చెప్పండి, పర్లేదు. అసలు ఎందుకు? రన్ మీరు అలా ఆరోపణల గురించి ఏం చెప్తారు? అంటే తిరుగుదాం మన ఇష్టం. కానీ అది ఆరోపణల గురించి ఏం చెప్తారు హర్ష? ఆరోపణలు మీకు తెలియదేముంది, ఆబ్వియస్గా అది. జస్ట్ వన్ సెకండ్. అంటే ఇప్పుడు మిమ్మల్ని అంటే ఒకవైపు బ్లాక్ మెయిల్ చేశారని చెప్పేసి అంటున్నారు, రేప్ కేసు కూడా పెట్టారు, ఫైనల్ గా బెయిల్ అయితే వచ్చింది, కాదనట్లేదు దాని గురించి. నేను చెప్తా జస్ట్ వన్ సెకండ్. ఐఎమ్ నాట్ గోయింగ్ ఎనీవేర్. మీకు అలా మా స్టాఫ్ వస్తే మా వేరే ఎక్కడో వేరే రైట్. ఇన్ని రోజులా చిన్న పని మీద వెళ్ళా, పని అయిపోయింది, తిరిగి వచ్చా. అంటే మీరు కొన్ని ఆరోపణలు చేసిన దాంట్లో 2 crores కూడా డిమాండ్ చేశారు అని చెప్పేసి చెప్తున్నారు. ఇదంతా ఒక క్లారిటీ రావాల్సినటువంటి అంశం. చూడండి, ఎవరైనా సెక్షన్లు చదివి బ్యాక్ ట్రాక్ చేసి రాసిన ఎఫ్ఐఆర్లో మీకు అనిపించట్లేదా? 2 కోట్లు నేను ఇవ్వాలనేసి అడిగారు. ఓకే, మనం జనాలకైతే ఇస్తాం, అవసరం ఉన్న వాళ్ళకైతే ఇస్తాం. బ్లాక్మెయిల్ అవి చేస్తే మనం భయపడేది లేదని మనం ఫైట్ చేస్తాం. అండ్ కోర్టు దాన్ని చూసే బెయిల్ శాంక్షన్ చేస్తుంది. వెరీ సింపుల్, నథింగ్. కేసు నమోదు చేసిన తర్వాత ఆల్రెడీ మీరు ఇన్స్టాలో ఒక పోస్ట్ పెట్టారు, అంటే నిజాలన్నీ బయటకు వస్తాయి, నా అడ్వకేట్ తో నేను ప్రయత్నాలు చేస్తున్నాను. రైట్. సో దీని గురించి ఆ తర్వాత ఇప్పుడు సరే మీరు అన్నట్టుగానే నిజాలే బయటకు వచ్చారని అనుకుంటున్నారా ఏంటి? ఆఫ్ కోర్స్, మరి ఆ బేస్లోనే కదా మనకి కోర్టులో బెయిల్ రావడం కూడా జరిగింది, యాంటిసిపేటరీ 370. మీ మీద ఎందుకు ఇవన్నీ ఆరోపణలు చేయాల్సినటువంటి పరిస్థితి ఏమన్నా? మనీ మేక్స్ మెనీ థింగ్స్. ఫ్రీగా డబ్బులు రావాలంటే మరి ఎలా, ఏం చెప్తాం చెప్పండి. ఒక మూవీ రైట్స్ కోసం ఇదంతా జరిగిందని చెప్పేసి ఆ లేడీ ఎవరైతే ఉన్నారో బాధితురాలు, ఆమె చెప్తూ ఉంది, చూడండి, ప్రేమ పెళ్లి పేరుతో మోసం చేశారని చెప్పేసి కూడా అంటుంది. ఏం చెప్తారు? 23 ఏళ్ళు నాకున్నప్పుడు వాళ్ళు వచ్చి కలిశారు. వాళ్ళు ఎవరో కూడా నాకు తెలియదు. మధ్యలో కొంతమంది నమ్మకమైన వ్యక్తులు ఉండడం వల్ల వాళ్ళని నమ్మడం జరిగింది. అయినా నా కదా, నేను రాసుకున్నా కదా, నాకు తెలియకన్నా వాళ్ళ పేరు మీద రాసుకొని కాపీ రైట్స్ గురించి నేను అడగడం ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్గా అది సినిమా స్టార్ట్ అవ్వలేదు కదా, ఇంకా ఒక టీజర్ అయింది. ఓకే, ఎనీవే ఐ షుడ్ రైట్ థ్యాంక్ యూ. అవైలబుల్ వస్తారు.